చిదంబరం క్షేత్రంలో నీలకంఠ అనే ఒక మహాభక్తుడు ఉండేవాడు. ఆయన కుమ్మరి కులంలో పుట్టాడు. కుమ్మరి వాళ్ళు ఆ కులంలో జన్మించాడు ఆయన. ఆయనకి నీలకంఠుడు అనే నామం అంటే చాలా ఇష్టం. ఆయన నీలకంఠుడు అంటే శివుణ్ణి చాలా భక్తితోటి పూజిస్తూ ఉండేవాడు. ఆ చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి కొలువై ఉన్నారు. ఆ నటరాజస్వామిని ఈయన నీలకంఠుడు అనే పేరుతోటి పూజించుకుంటూ ఉండేవారు. పరమభక్తుడు ఈయన. అందుకని అస్తమాను కూడా ఆయన నీలకంఠ నీలకంఠ అనే నామాన్ని జపం చేసుకుంటూ ఉండేవారు మనస్సులో. ఆ మనస్సులో 24 గంటలు నీలకంఠ నీలకంఠ అనుకుంటూ ఉండడంలో అప్పుడప్పుడు ఆ నీలకంఠ అనే మాట బయటకు కూడా వచ్చేస్తూ ఉండేది. బయటకు కూడా వినిపిస్తూ ఉండేది. అప్రయత్నంగా అది బయటకు కూడా అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉండేది. ఆయన మనస్సులో తలుచుకుంటూ ఉండేవారు. ఆ నామం అప్పుడప్పుడు బయటకు కూడా తెలియకుండా బయటకు కూడా పలుకుతూ ఉండేవారు. దాంతో చుట్టుపక్కల ఉండేవాళ్ళు అది వినేవారు. విని ఇవన్నీ నీలకంఠుడు అని చెప్పి ఇవన్నీ కూడా పిలుస్తూ ఉండేవారు. ఆయన నీలకంఠ నీలకంఠ అంటుంటారు కదా, ఆ నీలకంఠుడే కదా అని చెప్పి ఇవన్నీ నీలకంఠుడు అని చెప్పి ఆ ఊరి ప్రజలందరూ కూడా అలాగా పిలుస్తూ ఉండేవారు. ఈయన కుమ్మరి కులంలా కదా పుట్టారు. అందుకని మట్టితోటి పాత్రలను తయారు చేసి ఆ పాత్రలని శివభక్తులకి ఇస్తూ ఉండేవారు. శివభక్తులకి ఇచ్చి వాళ్ళు వాటిని వాడుకుంటూ ఉంటే చూసి చాలా ఆనందపడుతూ ఉండేవారు. అలాగా శివభక్తులకి సేవ చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఇచ్చింది ఏదో తీసుకుంటూ ఉండేవారు. వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకునేవారు. ఎంత ఇస్తే అంతా తీసుకోవడం. శివభక్తులకి ఇచ్చాం కదా అని చెప్పి సంతోషపడుతూ ఉండేవారు. అలాగే మట్టితోటి పాత్రలను తయారు చేసి శివభక్తులకి ఇస్తూ ఉండేవారు. ఆయనకి ఒక అందమైన భార్య ఉంది. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ ఎలా ఉంటుందంటే ఆవిడ అందంలో చెప్పాలంటే లక్ష్మీదేవిలా ఉంటుంది. లక్ష్మీదేవిలాగా ఎంతో అందంగా ఉంటుంది. పతివ్రత. ఆవిడ మహాపతివ్రత. అరుంధతి వంటి పతివ్రత ఆవిడ. అంత గొప్ప స్త్రీ ఆవిడ. అయితే ఈ నీలకంఠుడు ఒకసారి ఆయనకి పరస్త్రీ మీద వ్యామోహం కలిగింది. కలిగి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు ఆయన. వెళ్ళి ఆవిడతోటి సుఖాన్ని అనుభవించి వచ్చేసరికి ఆ విషయం ఆయన భార్యకి తెలిసింది. తెలిసి ఆవిడ అంది, ఒకసారి ఆయన మళ్ళీ తన భార్య దగ్గరికి సుఖాన్ని అపేక్షించి ఆయన తన భార్య దగ్గరికి వెళ్ళారు కామంతో. వెళ్ళేసరికి ఆవిడ అంది, మీరు పరస్త్రీ వ్యామోహంతో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళారు, అందుకని మీరు మమ్మల్ని తాకద్దు ఇక మీదట అని చెప్పింది. చెప్పేసరికి మీరు నన్ను తాకితే ఆ నీలకంఠుడి మీద ఒట్టు అని చెప్పింది. చెప్పేసరికి ఆ నీలకంఠుడికి నీలకంఠస్వామి అంటే ఇష్టం కదా, శివుడు అంటే ఇష్టం కదా. దాంతో ఆయన వెంటనే ఆ భార్యతో అన్నాడు, నువ్వు మమ్మల్ని తాకద్దు అన్నావు కదా, ఇక మీదట నేను ఏ స్త్రీని కూడా తాకను. మమ్మల్ని అంటే మొత్తం స్త్రీలందరినీ కలిపి చెప్పావు నువ్వు. అందుకని ఇక మీదట నేను ఏ స్త్రీని కూడా తాకను అని చెప్పి ఆయన నీలకంఠుడి మీద ఈయన కూడా ఒట్టు వేశారు. ఒట్టు వేసి అప్పటి నుంచి కూడా ఆయన ప్రతి స్త్రీని కూడా తన తల్లిగా భావించి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. ఈ విషయము ఈ భార్యాభర్తకి తప్పితే ఇంకెవ్వరికీ తెలియదు. ఈవిడ ఒట్టు వేసిన విషయము, తర్వాత నీలకంఠుడు ఒట్టు వేసిన విషయము
ఈ భార్యాభర్తలు ఇద్దరికీ తెలిసి తప్పితే మూడో మనిషికి ఎవ్వరికీ తెలియదు. ఇలాగ చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అయిపోయి వాళ్ళు ముసలి వాళ్ళు కూడా అయిపోయారు, భార్యాభర్తలు ఇద్దరు. అయిపోయిన తర్వాత నీలకంఠుడికి నీలకంఠుడి యొక్క ఈ భక్తితోటి, ఈయన నీలకంఠుడి మీద ఉన్న భక్తితోటి ఆవిడ మమ్మల్ని అని చెప్పేసరికి ఈయన మొత్తం స్త్రీలందరినీ తన తల్లిగా భావించి అలా జీవితం గడిపేస్తున్నాడు కదా. ఈయన యొక్క గొప్పదనాన్ని ప్రజలందరికీ తెలియచెయ్యాలి అనుకున్నాడు శివుడు, నటరాజస్వామి, నీలకంఠుడు. అందుకని ఆయన ఏం చేశారు, ఒకరోజు ఒక యోగి వేషంలో వీళ్ళింటికి భిక్షాపాత్ర ఇచ్చుకుని వచ్చారు. వచ్చి ఈ నీలకంఠుడికి, ఓ నీలకంఠ, ఈ ఈ నా ఈ భిక్షాపాత్ర ఇది చాలా గొప్పది. ఈ సృష్టిలో దేన్నైనా సరే ఇది పవిత్రం చేసేస్తుంది, అంత గొప్పది ఈ భిక్షాపాత్ర నాది. దీన్ని నీ దగ్గర జాగ్రత్త పెట్టు, నేను మళ్ళీ వచ్చి ఎప్పుడో తీసుకుంటా, నేను అప్పటిదాకా నా ఈ భిక్షాపాత్రని నీ దగ్గర అట్టే పెట్టు అని చెప్పి ఆ శివయోగి ఆ భిక్షాపాత్రని ఈ నీలకంఠుడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి సరే అని చెప్పి నీలకంఠుడు ఆ భిక్షాపాత్రని తీసుకున్నాడు, ఒక చోట జాగ్రత్తగా దాచాడు దాన్ని. దాచేసరికి సరే కొంతకాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఆ శివయోగి మళ్ళీ వచ్చాడు. వచ్చి ఆ నీలకంఠుడిని ఈ లోపు ఏం చేశాడు, ఈ శివుడు కదా వచ్చి ఆ భిక్షాపాత్రని ఇచ్చాడు ఈ నీలకంఠుడికి. ఈయన కొంతకాలం అయిన తర్వాత ఈ భిక్షాపాత్రని మాయం చేసేసాడు. మాయం చేసేసి కొంతకాలం తర్వాత అప్పుడు వచ్చాడు ఈ నీలకంఠుడి దగ్గరికి శివుడు, శివయోగి రూపంలో, ఒక యోగి రూపంలో, ఆ భిక్షాపాత్రని ఇచ్చిన యోగి రూపంలో వచ్చి, నీలకంఠ, నా భిక్షాపాత్రని నాకు ఇయ్యి, ఇప్పుడు నాకు దాని అవసరం వచ్చింది అని అంటే, సరే అని చెప్పి ఈ నీలకంఠుడు వెళ్ళి అక్కడ దాచాడు. అక్కడ వెతికాడు, తెద్దామని వెళ్ళి అక్కడ చూశాడు. చూసేసరికి అక్కడ కనిపించలేదు, ఈ భిక్షాపాత్ర కనిపించలేదు. కనిపించకపోయేసరికి అయ్యో ఏమైపోయింది ఏంటి అని చెప్పి భార్య, అతను, ఇంట్లో ఉన్న పనివాళ్ళు అందరూ కలిపి వెతికారు. ఇల్లంతా వెతికారు కానీ ఎక్కడా భిక్షాపాత్ర కనిపించలేదు. కనిపించకపోయేసరికి బాధపడుతూ వచ్చి, అయ్యో ఇదేంటి, ఆ యోగి నాకు భిక్షాపాత్రను దాచమని ఇచ్చారు, అదేమో ఎక్కడో పోయింది, ఎలాగా ఏంటి అని చెప్పి బాధపడుతూ వచ్చి శివయోగికి చెప్పారు. ఆ భిక్షాపాత్ర కనిపించలేదు స్వామి, నేను జాగ్రత్త పెట్టాను దాన్ని, కానీ అది నాకు కనిపించట్లేదు ఇప్పుడు, అదేంటో ఎలా పోయిందో అర్థం కావట్లేదు నాకు అని చెప్పారు. చెప్పేసరికి ఈ శివయోగి రూపంలో ఉన్న శివుడు కోపాన్ని నటించడం ప్రారంభించారు. కోపంగా, నేను నీకు నా భిక్షాపాత్రని జాగ్రత్త పెట్టమని ఇస్తే నువ్వేమో దాన్ని పోగొట్టేస్తావా, నాకు నా భిక్షాపాత్ర కావాలి, ఎలాగైనా సరే దాన్ని తీసుకొచ్చి నాకు ఇయ్యి అంటారు. అంటే, నువ్వు దొంగవు, నువ్వే దొంగిలించేశావు, ఎందుకంటే అది చాలా గొప్పది, మహిమ గలదని చెప్పాను, ఈ సృష్టిలో దేన్నైనా పవిత్రం చేసేయగలది ఆ భిక్షాపాత్రని చెప్పాను నేను నీకు, అందుకని నువ్వే దొంగిలించావు అన్నాడు శివుడు. అనేసరికి ఈ నీలకంఠుడు, లేదు స్వామి, నేను దొంగిలించలేదు మీ భిక్షాపాత్రని, నేను తప్పు చేయలేదు, దాన్ని ఈ అపవాదు పోవాలంటే, మీరు నా మీద వేసిన అపవాదు పోవాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి, అది చేస్తాను, మీకు నమ్మకం కలిగించడానికి, మీరు అనుకున్న విధంగా నేను దీన్ని దొంగిలించలేదు అని నిరూపించుకోవడానికి నన్ను ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. అనేసరికి అప్పుడు ఆ శివయోగి అన్నాడు, నేను నమ్మాలి, నువ్వు దొంగతనం చేయలేదు, నా భిక్షాపాత్రను నమ్మాలంటే నువ్వు నీ కొడుకుతో సహా వచ్చి
ఈ నదిలో స్నానం చేసి ప్రమాణం చెయ్యి, నేను దొంగిలించలేదు మీ భిక్షా పాత్రనని చెప్పి నువ్వు నీ కొడుకుతో వచ్చి ఈ నదిలో స్నానం చేసి నా ప్రమాణం చేస్తే నేను నమ్ముతాను అన్నాడు. అనేసరికి అప్పుడు శివయోగి చెప్పాడు. శివయోగి చెప్తే ఈ నీలకంఠుడు అన్నాడు, స్వామి, నాకు కొడుకులు లేరు, నాకు సంతానం లేదు, అందుకని నేను కొడుకుతోటి మీరు ప్రమాణం చేయమన్నారు, కానీ నాకు కొడుకులు లేరు కదా, అందుకని నేను ఏం చేయమంటారు అని అడిగాడు. చెప్పేసరికి అప్పుడు శివయోగి అన్నారు, అయితే నువ్వు నీ భార్య చేపట్టుకొని ఈ ఈ కొలంలో దిగి శపథం చెయ్యి అని చెప్పారు. చెప్పేసరికి నీ కొడుకు లేకపోతేనే నీ భార్య, సరే అయితే పోనీ నీ భార్య చేపట్టుకొని ఈ కొలంలో దిగి అప్పుడు ప్రతిజ్ఞ చేయి, నువ్వు నేను దొంగిలించలేదు అని చెప్పి అన్నారు శివయోగి. చెప్పేసరికి అప్పుడు నీలకంఠుడు అన్నాడు, స్వామి, మేము ఇద్దరం ఒక ఒట్టు వేసుకున్నాము ఆ నీలకంఠుడి మీద, నేను ఆమెను తాకను అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశాను, ఒట్టు పెట్టుకున్నాము మేమిద్దరమును, అందువల్ల నేను ఆవిడ చేయి పట్టుకోలేను, అలా చేయడానికి నాకు సాధ్యం కాదు అని చెప్పాడు. నేను ఆవిడని తాకలేను, అలాంటప్పుడు నేను ఆవిడ చేయి పట్టుకొని ఈ కొలంలో దిగి ఎలాగా ప్రతిజ్ఞ చేయమంటారు చెప్పండి, అందుకని నేను అలా చేయలేను అని చెప్పాడు. నేను ఒక్కడినే కావాలంటే ఈ కోనేటిలో దిగి నేను నిజం చెప్తాను అని చెప్పి ప్రాధేయపడడం ప్రారంభించారు. అలా ప్రాధేయపడ్డా కూడా ఈ శివయోగి ఒప్పుకోకపోయేసరికి సరే ఇలాగ వీళ్ళిద్దరి మధ్య ఇలా గొడవ జరుగుతోంది. అప్పుడు వీళ్ళిద్దరిని చిదంబర దీక్షితార్లు ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఆయన ఆ ఊళ్ళో గొడవలు అవి తీర్చే మనిషి అన్నమాట, పెద్ద మనిషి. సరే ఈ దీక్షితారు అన్నారు, శివయోగి ఏం చెప్పారు అదే కరెక్టు, అలాగే చెయ్యి అని చెప్పేసి ఈ దీక్షితారులు కూడా అదే చెప్పారు. నువ్వు నీ భార్య చేపట్టుకొని ఆ కొలంలో దిగి అప్పుడు నిజం చెప్పు, నేను తీయలేదు అని చెప్పు, అప్పుడు నమ్ముతామని చెప్పి దీక్షితారులు కూడా చెప్పారు. దీక్షితారులు అంటే ఆ ఊళ్ళో పెద్ద మనిషి, ఈ గొడవలు అవి తీర్చే పెద్ద మనిషి అన్నమాట. సరే ఇంకా ఊరంతా చెప్పుకోలేక అతను నేను నా భార్య అంతా తాకట్లేదు అన్న విషయాన్ని అందరి ముందు చెప్పలేకపోయారు ఆయన నీలకంఠుడు. అందుకని ఏం చేశారు, ఒక వెదురుకర్ర తెచ్చుకొని ఆ వెదురుకర్రకి ఇద్దరు చెరో పక్క పట్టుకొని అప్పుడు నీళ్ళల్లో దిగి నిజం చెప్పడానికి సిద్ధమయ్యారు ఇద్దరు. ఒక వెదురుకర్ర తీసుకున్నారు, ఒక పక్క ఈవిడ పట్టుకుంది, ఒక పక్క ఆయన పట్టుకున్నాడు. అలా కొలంలో దిగి అప్పుడు వాళ్ళు ఈ ప్రతిజ్ఞ చేయడానికి, నిజం చెప్పడానికి, మేము తీయలేదు భిక్షాపాత్రని అని చెప్పడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఆ రకంగా అప్పుడు తాకక్కర్లేదు కదా ఒకళ్ళనొకళ్ళు అని అలా చేద్దామని అనుకుంటే అలాగ నీళ్ళల్లో ములిగారు వాళ్ళిద్దరు. అలా నీళ్ళల్లో ములిగేసరికి వీళ్ళు ములిగి పైకి లేచేసరికి అంతే వీళ్ళ ముసలితనం పోయి వీళ్ళిద్దరూ యవ్వనవంతుల్లా తయారయ్యారు. ఇద్దరు కూడా చిన్న వయసులో ఉండే భార్యాభర్తల్లాగా అలాగా యవ్వనంతో ఇద్దరికి కూడా యవ్వనం వచ్చేసింది. అప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరి మీదను దేవతలేమో పూల వర్షం కురిపించారు. వాళ్ళు దిగిన కోనేరంతా పువ్వులతో నిండిపోయింది. అది చూసి ఈ చిదంబర దీక్షితార్లు ఉన్నారు కదా, ఆయనేమో ఆశ్చర్యపోయి చూస్తే ఇదేంటి వీళ్ళు ఇలా నీళ్ళల్లో మునిగి పైకి లేచేసరికి వీళ్ళేంటి ఇలా యవ్వనంగా అయిపోయారు,
ఈ పుష్పవృష్టి ఏంటి వీళ్ళ మీద ఇలా కురిసేస్తోంది అని చెప్పి నాకు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ చిదంబర దీక్షితారులు. చూస్తూ ఉంటే ఇంతలోనూ నటరాజస్వామి శివకామి సమేతంగా వృషభ వాహనం మీద ఎక్కి ఈ ఈ నీలకంఠుడికి ఆయన భార్యకి వాళ్ళిద్దరికీ మాత్రమే ఆయన దర్శనం ఇచ్చారు. వాళ్ళిద్దరికీ కనిపించారు. నటరాజస్వామి దర్శనమైంది పార్వతీదేవి సమేతంగా. శివకామీదేవి అనే పేరు కదా అక్కడ. నటరాజస్వామి భార్యగా పార్వతీదేవి, అందుకని శివకామి సమేత నటరాజస్వామి వృషభ వాహనం అధిరోహించి నీలకంఠుడికి ఆయన భార్యకి వాళ్ళిద్దరికీ దర్శనం ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి కనిపించలేదు, వీళ్ళిద్దరికీ. ఎందుకంటే వీళ్ళిద్దరూ పరమ భక్తులు కాబట్టి వీళ్ళిద్దరికే కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, మీరు ఎంతో నిష్టతోటి భక్తితోటి మీరు ఇన్ని సంవత్సరాలు ఒక్క మాట గురించి అని చెప్పి మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో నియమనిష్టలతోటి ఉంటూ నన్ను పూజించుకుంటూ ఉన్నారు. అందుకని మీకు నిత్య యవ్వనంతో ఉంటారు. మీకు ఆ వరాన్ని ఇచ్చేస్తున్నాను. మీకు ఇంక ముసల్తనం రాదు. మీరు నిత్య యవ్వనంతో శాశ్వతంగా అలా నన్ను పూజించుకుంటూ ఉండి అంచెంలో నా లోకాన్ని చేరుకుంటారు. చేరుకొని శాశ్వతమైన ఆనందంతో జీవించండి మీరు అని చెప్పి వాళ్ళని అనుగ్రహించాడు. ఇలాగా ఈ నీలకంఠుడు 63 నాయనార్లలో ఈయన ఒక నాయనారు. 63 నాయనార్లు ఉన్నారు శివభక్తులు. ఆ 63 నాయనార్లలో ఈయన ఒకడు. అలాగని చెప్పేసి ఈయన ప్రఖ్యాతి పొందాడనమాట, ఈ నీలకంఠ నాయనార్. ఇలాగ 63 మంది నాయనార్లు ఉన్నారు శివభక్తులు. వాళ్ళల్లో ఒకళ్ళ గురించి ఈరోజు తెలుసుకున్నాం మనం. రేపు ఇంకొక శివభక్తుడి గురించి తెలుసుకుందాం. 63 నాయనార్ల గురించి తెలుసుకుందాం మనం. వాళ్ళు శివుణ్ణి ఎలా పూజించుకున్నారు, శివుడు వాళ్ళని ఎలా అనుగ్రహించాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి నాయనార్, మొట్టమొదటి అని కాదు, 63లో ఒక నాయనార్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. మిగిలిన 62 మంది నాయనార్ల గురించి తరువాయి భాగాల్లో తెలుసుకుందాం. తప్పకుండా వినండి, ఎందుకంటే శివభక్తుల గురించి విన్నా కూడా శివుడు సంతోషిస్తాడు. మనకు కూడా చాలా మంచి జరుగుతూ ఉంటుంది. భక్తుల గురించి వింటే భగవంతుడు సంతోషిస్తాడట. అందుకని భక్తుల గురించి వినాలి. వాళ్ళు భగవంతుడిని ఎలా పూజించారు అన్నదాన్ని చూసి మనం కూడా అటువంటి దారిలో ప్రయాణించడానికి కూడా మనకొక మార్గం తెలుస్తుంది. వాళ్ళు ఎలాగ భగవంతుడిని ఎలా ప్రార్థించారు, ఎలా పూజిస్తే భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడు అనే దాన్ని బట్టి మనకు కూడా ఒక దారి అనేది దొరుకుతుంది కదా. అందుకని భక్తుల గురించి తెలుసుకోవడం, వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవడం చాలా మంచిది కదా. అందుకని మనం ఈరోజు ఒక నాయనార్ గురించి తెలుసుకున్నాం. రమణ మహర్షి పెరియ పురాణం అనే ఒక భగవంతుడికి సంబంధించిన ఒక గ్రంథం, తమిళ గ్రంథం. ఆ పెరియ పురాణం చదివిన తర్వాత ఆయన అరుణాచలం వెళ్ళిపోయి ఇంకా యోగిగా అక్కడ అలాగా ఉండిపోయారు స్థిరంగా ఆయన. ఇది ఆ పెరియ పురాణంలో ఉన్న మొట్టమొదటి కథ. పెరియ పురాణం 63 మంది నాయనార్ల గురించి తెలియజేస్తుంది. అందులో తెలియజేసిన మొట్టమొదటి శివభక్తుడి యొక్క కథ ఇది. సరే, ఉంటాను. రేపు రెండవ నాయనార్ గురించి తెలుసుకుందాం.